మొన్నటి వరకు వైసీపీ శ్రేణులంటే మండిపడ్డ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా గేరు మార్చేశారు. వైసీపీ శ్రేణులు తనకు ప్రత్యర్థులేం కాదని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే తనకు శత్రువంటూ కొత్త స్వరం వినిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా నేడు ఫ్యాన్ పార్టీలో ఉన్నవారు గతంలో తాము కాంగ్రెస్లో ఉన్నప్పుడు తన అన్న జేసీ దివాకర్ రెడ్డి గెలిపించారని, తాడిపత్రి నుంచి డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సాధించడానికి వారే కారణమంటూ కొత్త పందా ఎత్తుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రూటు మార్చడం వెనుక కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. తాడిపత్రి ఈ నియోజకవర్గం రాయలసీమలో ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా సరే ప్రత్యర్థుల మధ్య రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. రేపొద్దున ప్రత్యర్థుల అధికారంలోకి వచ్చిన నాడు అంతకు మించి కథాకహాని నడుస్తూ ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబాన్ని ఎలా బంతాటాడుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడేమో వైసీపీ ఓడిపోవడం, అందులోనూ కేతిరెడ్డి ఎమ్మెల్యేగా పరాజయం పాలవడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా, జేసీ అశ్మిత్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి తప్పు చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోతున్నారన్న ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఎన్ని విమర్శలొచ్చినా జేసీ బ్రదర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏడాదిగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టనివ్వలేదు. ఏపీ హైకోర్టు కేతిరెడ్డికి అనుకూలంగా తీర్పు చెప్పినా పోలీసులు మాత్రం సహకరించడం లేదు. తాజాగా కేతిరెడ్డి ఇంటిని ప్రభుత్వం టార్గెట్ చేయడం గమనార్హం. ఇకపోతే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు జేసీ దివాకర్ రెడ్డి అంటే అమితమైన ప్రేమని, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మావాడే అని, మాజీ ఎంపీ రంగయ్య సైతం ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పటి నుంచే మంచి సాన్నిహిత్యం ఉందని, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిది కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం అంటూ ఆయనకు ప్రాజెక్టుల పట్ల, నీటి పట్ల మంచి అవగాహన ఉన్న నేతని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా చేశారని, ఆయన ఎప్పుడూ నీటి కోసం అసెంబ్లీలో వాణి వినిపించేవారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి శైలజానాథ్ సైతం మా అన్న శిష్యుడేనని అనేక సందర్భాల్లో సభల్లో సైతం ఆయన ఆ విషయాన్ని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడం వల్ల వ్యాఖ్యలు చేస్తున్నారని, పెద్దారెడ్డి మినహా వైసీపీ వారెవరూ తాడిపత్రికి వచ్చినా స్వాగతిస్తానంటూ కొత్త స్వరం వినిపించారు. ఇదిలా ఉంటే తాము కాంగ్రెస్లో ఉన్నప్పుడు దివాకర్ రెడ్డి విజయానికి కృషి చేసిన వారి మేలు ఎప్పటికీ మరువనని చెప్పారు. దీంతో ఫ్యాన్ పార్టీ శ్రేణులు టీడీపీ వైపు తొంగి చూస్తున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ వైపు మొగ్గు చూపి జేసీ కుటుంబాన్ని కాదని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పట్టం కట్టారు. దీనివల్ల తాము భోంచేసినది ఏమీ లేదని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన నైజాన్ని మార్చుకుని టీడీపీ గేట్లు తెరిచారు. దాంతో ఆయన మూడు మారకముందే పసుపు కండువా కప్పుకోవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమకున్న బంధుగణం, పాత నేస్తం, రకరకాల కోణాల్లో జేసీకి దగ్గరవ్వడానికి ఫ్యాన్ శ్రేణులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టకపోవడంతో భవిష్యత్తులో సైతం అడుగు పెడతాడనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో సన్నగిల్లుతోంది. ఎల్లకాలం ఫ్యాక్షన్ చేసి కేసులు పెట్టించుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, అలాగే జైళ్ల చుట్టూ తిరిగి కుటుంబానికి భారం అవ్వాలి. దీనికంటే సంధి కుదుర్చుకుని ప్రశాంత జీవితం గడుపుదామనే ఆలోచనలో జగన్ పార్టీ శ్రేణులున్నట్లు వినికిడి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలువురు వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేశారు. అంతేకాకుండా పలువురిని గాయపరిచారు. అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి ఓదార్చే నేతల ఓదార్పు కంటే జేసీతో కలిసిపోతే కలహాలు ఉండవనే మైండ్ సెట్కు ఆ పార్టీ నేతలు వచ్చినట్లు భోగట్ట. ఒకవేళ ఇదే జరిగితే తాడిపత్రిలో వైసీపీ పూర్తిగా
తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలా జరిగితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహానికి ప్రతి వ్యూహంగా ఫ్యాన్ పార్టీ ఏం ఆలోచిస్తుందో వేచి చూడాలి.